ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నల్గొండ అభివృద్ధి కోసం తన ప్రాణాలైనా అడ్డు పెడతానని, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే తన ధ్యేయమన్నారు కోమటిరెడ్డి. ఇక విద్య, ఉపాధి, త్రాగునీరు, సాగునీటి రంగాలకు ప్రభుత్వం అధికమైన ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. నల్గొండలో 20 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి మెగా జాబ్ మేళాల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి, భగత్ సింగ్ లాంటి ఎందరో త్యాగదండ రక్తం చిందించి చెమట చుక్కలు రాలిస్తే మనకు ఈ స్వేచ్ఛ లభించింది. నల్గొండ పేరు వింటేనే తనువు గర్వంతో ఉప్పొంగిపోతుంది. అందుకే నేను గర్వంగా చెప్తున్నాను, నల్గొండ అంటే పోరాటం, నల్గొండ అంటే త్యాగం, నల్గొండ అంటే తిరుగుబాటు, నల్గొండ అంటే ఆత్మగౌరవం, నల్గొండ అంటే ప్రేమాభిమానాలకు ప్రతీక. వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం నాటి దొరల గడీలను బద్దలు కొట్టి నైజాం సైన్యానికి ప్రారంభంగా ఆ వీరవాద పోరాటం తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురుపడుతుంది. నా భూమి జోలికి వస్తే ఆ భూమిలోని గోరి కడతామనే తెగువతో దొరల గుండెల్లో వరకు పుట్టించిన పోరాట స్ఫూర్తికి ఈ నల్గొండ మట్టి సాక్ష్యం. 30 ఏళ్లుగా మీరెంతో ఎంతగానో ఆదరించి హక్కులో చేర్చుకున్న మీ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదు. నాడు తెలంగాణ రాకపోతే, నాడు చావుకు భయపడకుండా దీక్ష పుంటే నా వెనుక నిలబడ్డది నా నల్గొండ ప్రజలు, నా తెలంగాణ ప్రజలు, వారి ఆశీస్సులు. చెమట చుక్క చిందిస్తే చరిత్రను తిరగరాయగలమన్న శ్రీశ్రీ గారి స్ఫూర్తితో ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మీ బిడ్డగా మీ మధ్యలో జరుపుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా